మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక మాజీ శాసనసభ్యులు శ్రీ రఘునందన్ రావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గోడ రాజేందర్, మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ సంగసాన్ సురేష్, కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్, కౌన్సిలర్ ఎర్కల యాదగిరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్, సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ రమణారావు, మెదక్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్, మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు. రాకేష్ గారు, వేదిక మీద ఉన్న అందరూ కూడా, వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇప్పుడే మిత్రులు చెప్తారు, మన ఎన్నికలలో మనం నామినేషన్ వేస్తే సుంతారెడ్డి కాంగ్రెస్ వాళ్ళు భయపడ్డారు, ట్రిప్గా పోటీ ఉంటారని చెప్పారు. కార్యకర్తలను ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, గ్రామాలలో మందు ఏర్లై పారిన ఒక్కొక్క ఊరికి 20 కార్టన్లు 30 కార్టన్లు ఇచ్చినా సరే మన కార్యకర్తలు జరగకుండా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలలో గెలుపోవడం సహజం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న మోసం జరిగింది. కాబట్టి దాంట్లో మనకి రకరకాల వెన్నుపోటు పోల్చారు, అయినా మనం భయపడలేం. నిన్ననే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.